నమస్తే, నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ పరీక్షలు నడుస్తున్న సాయి మీద అండ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో టీజీపీఎస్సీ ట్రాన్స్కో డిస్కమ్స్ అదేవిధంగా టీజీపీఎస్సీ ఏడబ్ల్యూకి ఆఫ్లైన్ బ్యాచ్ అదేవిధంగా ఆన్లైన్ కోర్సు రెండు రిలీజ్ చేసాం. అయితే ఆఫ్లైన్ బ్యాచ్లో రేపటి నుంచి అంటే 12th ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతా ఉంది. సో ఈ కొత్త బ్యాచ్ షెడ్యూల్ ఒక్కసారి చూడండి. ఈ ట్రాన్స్కో ఏఈ కావచ్చు, డిస్కమ్స్ కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సీ అన్నింటికి కామన్గా ఒక ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. 12th ఆగస్ట్ నాడు 8th నుంచి స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి పవర్ సిస్టమ్ అనాలిసిస్. మరి సబ్జెక్ట్ ఎన్ని అవర్స్ తీసుకుంటాము, ఆఫ్లైన్ షెడ్యూల్ ఎలా జరుగుతుంది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పవర్ సిస్టమ్ అనాలిసిస్ అవుట్లైన్ ఒకసారి వస్తే మనకు విష్ణువర్ధన్ సార్ని దాదాపుగా 12 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న పర్సన్, 200 పైగా పవర్ సిస్టమ్ అనాలిసిస్ బ్యాచ్ చెప్పిన పర్సన్. సో దీని విధంగా డివైడ్ చేశారు సార్. సో బేసిక్స్ వచ్చేసి 4 అవర్స్ షెడ్యూల్, నెక్స్ట్ పర్ యూనిట్ సిస్టమ్స్ వచ్చేసి 5 అవర్స్, సిమెట్రికల్ కాంపోనెంట్స్ వచ్చేసి 10 అవర్స్, ఫాల్ట్ క్యాలిక్యులేషన్స్ వచ్చేసి 12 అవర్స్, లోడ్ ఫ్లో అనాలిసిస్ వచ్చేసి 10 అవర్స్, పవర్ సిస్టమ్ స్టెబిలిటీ వచ్చేసి 12 అవర్స్, దాదాపుగా 50+ అవర్స్. అంటే ఏ టాప్ కోచింగ్ సెంటర్ తీసుకున్నా కూడా దానికి పోటీగా అని కాకుండా దానికి సమానంగా ఓకే అంత బాగా చెప్పేటట్టు అవర్స్ మనం ఫ్యాకల్టీకి ఇస్తున్నాం. సో ఇక్కడ 50+ అవర్స్తో పాటుగా ప్రాక్టీస్కి కూడా యాడ్ చేస్తే దాదాపుగా 70 గంటలు పోతుంది. మండే నుంచి సండే వరకు తీసుకున్నాం. డైలీ నువ్వు 9 అవర్స్ తీసుకున్నా కూడా టోటల్ ఈ 1 వీక్లో అంటే మండే టు సండే అంటే దాదాపుగా నీకు 7-8 రోజులు వస్తుంది. 70 నుంచి 80 గంటలు. చూడండి ఒకసారి షెడ్యూల్ చూడండి. ఆఫ్లైన్ షెడ్యూల్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తే 12:30 వరకు క్లాస్ తీసుకుంటారు విత్ స్మాల్ బ్రేక్. క్లాస్ తీసుకున్న వెంటనే క్లాస్ అయిపోయిన వెంటనే 12:30 to 1 o'clock వరకు ఈ టైంలో ఏదైతే జరిగిందో దాన్ని ఒక్కసారి రివిజన్ చేసి దాని షార్ట్ నోట్స్ కూడా సారే మీకు దగ్గరుండి రాపిస్తారు. 2 to 5:30 నుంచి మళ్ళీ క్లాస్ జరుగుతుంది లంచ్ బ్రేక్ తర్వాత. 5:30 to 6 వచ్చేసి క్విక్ రివిజన్ చేసి మళ్ళీ సార్ దానిపైన షార్ట్ నోట్స్ రాపిస్తారు అన్నమాట. సో మొత్తానికి 8 o'clock నుంచి 6 వరకు ఏదైతే జరిగిందో ఎంతైతే అంత చాప్టర్ అయిపోయినా అయిపోకున్నా ఎంతవరకు జరిగితే అంతవరకు 6 o'clock to 7 o'clock డైలీ ఎగ్జామ్ పెట్టి ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ షెడ్యూల్ అనమాట. సో ఆఫ్లైన్ ఇలా ఉంటుంది. మరి ఆన్లైన్ విషయానికి వస్తే ఈ ఆన్లైన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఆన్లైన్ కంటెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఇందాక టాపిక్స్ రాసాం కదా, అట్లా టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకున్న వెంటనే ఆ టాపిక్ వైజ్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ వైజ్ వాచ్ చేసుకున్న వెంటనే యూపీఎస్సీ బిట్స్ ఉంటాయి. ఇస్రో, జేటీఓ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక పద్ధతిగా ఒకే ప్లాట్ఫామ్లో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, రకరకాల బుక్కులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, రకరకాల నోట్స్లు చదవాల్సిన అవసరం లేదు. అన్నింటికీ ఒకటే ప్లాట్ఫామ్లో ఇంత పద్ధతిగా తీసిన కోచింగ్ సెంటర్ ఏదైనా ఉంది అంటే మన సాయి మీద స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. స్పేస్ గేట్ యాప్ ద్వారా మనం ఇస్తా ఉన్నాం. సో ఇస్రో, జేటీఓ, డిఆర్డిఓ తర్వాత ప్రీవియస్ అదర్ స్టేట్స్ పిఎస్సి అనమాట. మన తెలంగాణలో టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇట్లా పక్క రాష్ట్రానికి కేరళ పబ్లిక్ సర్వీస్, కర్ణాటక, గుజరాత్ జీపీఎస్సీ, ఎంపీపీఎస్సీ ఇట్లా రకరకాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్, గేట్ బిట్స్. అంటే నువ్వు ఇన్ని చదవాలా సార్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కంటెంట్ వీడియో లెక్చర్స్ మాత్రం బాగా చదువుకోండి. ఏదైనా ఒక దాన్ని పట్టుకొని నేను 90% నేను దాన్ని కనెక్ట్ అవుతానంటే మొత్తం ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ బిట్స్ మీరు చేయడం వల్ల నీకు కాన్సెప్ట్ అంతా క్లారిటీ వచ్చేస్తుంది. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 3-4 ఇంటిలో ఏదో ఒకటి బాగా ప్రాక్టీస్ చేయి. సమయం దొరికితే గేట్ కంప్లీట్ చేయి. చేసిన తర్వాత సెల్ఫ్ టెస్ట్లు రాసుకో. సెల్ఫ్ టెస్ట్లు యాడ్ చేయడం జరిగింది. తర్వాత మేము వాట్సాప్ గ్రూప్లో ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ పవర్ సిస్టమ్ అనాలిసిస్ తోటే షెడ్యూల్ ఇవ్వచ్చు. త్వరలో మీకు బ్రహ్మాస్త్ర ఏఈఏడబ్ల్యూ ఒక టెస్ట్ సిరీస్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఆ టెస్ట్ సిరీస్ ఫస్ట్ పిఎస్ఏతోనే స్టార్ట్ చేస్తాం. సో అలా చేసినప్పుడు మీకు లైవ్ టెస్టులు కండక్ట్ చేస్తామన్నమాట. సో టాపిక్ వైజ్ లైవ్ టెస్టులు కండక్ట్ చేసి మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ లైవ్ టెస్టులు కండక్ట్ చేస్తాం. ఫైనల్గా మార్క్ ఎగ్జామ్స్ 20 ప్లాన్ చేస్తూ ఉన్నాం. 20 అది డే కావచ్చు, డే బై డే కావచ్చు, సమయాన్ని బట్టి, ఎగ్జామ్ డేట్ బట్టి. ఒకవేళ ఎగ్జామ్ డేట్ అయిపోయింది, 20 మార్క్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా అంటే కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసేంత వరకు ఎవ్రీ వీక్ ఒక గ్రాండ్ టెస్ట్ మార్క్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇది ఈ యొక్క ఆన్లైన్ షెడ్యూల్. సో దీనికి సంబంధించి 2 కోర్సులు ఉన్నాయి.
15th ఆగస్ట్ లోపు ఎవరు జాయిన్ అవుతారో గుర్తుపెట్టుకోండి. 15th ఆగస్ట్ తర్వాత ఈ ప్రైస్ చేంజ్ అవుతుంది. 6,000 రూపీస్ మాత్రమే. ఇది 8K అవుతుంది 15th ఆగస్ట్ తర్వాత. ఇది వచ్చేసి 15K అవుతుంది. 1 year కోర్స్ తీసుకుంటే 10,000, 6 months తీసుకుంటే 6,000. మీరు చేయవలసింది స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మా నంబర్ ఇక్కడ ఇస్తా ఉన్నా ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. నా నంబర్ ఇది 9849713451. ఇది నా నెంబర్, ఇది కూడా ఆఫీస్లో ఉంటుంది. 9848692598. స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి 6 months కోర్సు 6,000, 1 year కోర్సు 10,000. 1 year కోర్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 1,000 కట్టుకుంటే మళ్ళీ 1 year అయిపోయినాక 6 months రెన్యువల్ జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఆన్లైన్ కోర్స్ ఇస్తూ ఉన్నాం. సో ఈ చక్కటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు వినియోగించుకుంటాడు చూడండి. ముఖ్యంగా అంటే ఈ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత చాలా కాల్స్ మాట్లాడాను. కొంతమంది ఏంటంటే జాబ్లో ఉండడం వల్ల వాళ్ళు రాలేక నేను జాబ్లో ఉన్నానండి ఆన్లైన్ కోర్సు కావాలి నాకు అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే కొంతమందితో మాట్లాడుతుంటే ఫైనాన్షియల్గా కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో నేను ఈ మాట చెప్తా ఉన్నా. ఈ మాట వినే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి నేను చెప్పిన ఈ మాటలు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరైతే తల్లి తండ్రి లేని వాళ్ళు ఉన్నారో, అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, ఫైనాన్షియల్గా చాలా పూర్గా ఉన్నారు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్ ఫీజు కట్టుకునే పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది హాస్టల్ ఫీజులకి భయపడుకొని దూరంగా ఉంటున్నారనమాట. ఎందుకంటే మంత్లీ 5-6,000 అంటే దాదాపుగా ఒక 6 months అంటే 30-50,000 ఖర్చు అవుతుంది అని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మన సాయి మీద స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో 36,000 ఆఫ్లైన్ కోచింగ్ ఉంది. దాంట్లో 10,000 డిస్కౌంట్ ఇస్తా. నేను సీరియస్గా దీని ఆస్పిరెంట్ని సార్, నేను సీరియస్గా నేను ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాను, సీరియస్గా అయితే ట్రై చేస్తున్నాను, మీరు నాకు కొద్దిగా నేను మీకు సహకరిస్తే, మీరు అవకాశం ఇస్తే తప్పకుండా నేను క్రాక్ చేస్తానని నమ్మకం ఉన్న వాళ్ళు రండి. మొదటి చాప్టర్ బాగా చదవండి, రెండో చాప్టర్ బాగా చదవండి, మూడో చాప్టర్ బాగా చదవండి. 3 chapterలు అయిపోయిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు వచ్చినప్పుడు 3 chapterలు అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తా. మీకు ఫీజులో మ్యాక్సిమం కన్సెషన్ ఇస్తా. 26,000 ఉంది కదా, నేను 5,000 ఇస్తానా, 2,000 ఇస్తానా, 16,000 ఇస్తానా, మ్యాక్సిమం ఇస్తా. ఇంత అంత అని కాదు, డెఫినెట్గా అయితే ఇస్తా, 100% ఇస్తా. అదే కాకుండా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అంటే కోచింగ్ ఫీజులో ఇవ్వడం పెద్ద గొప్ప ఏం కాదు, ఫ్రీగా కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఈ హాస్టల్ ఫీజు ఉంది కదా 30,000-40,000, దీనికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే తల్లి తండ్రి లేని వాళ్ళు, లేదు తల్లిదండ్రి ఉన్నప్పటికీ కూడా మేము అంత స్తోమత మా ఇంట్లో కట్టే పరిస్థితి లేదు అనుకునే వాళ్ళు, మేము చదువుతాం సార్, మీరు పెట్టిన 3 chapterలు అయిపోయినాక టెస్ట్ నేను మంచిగా రాసి మీరు అనుకున్న దానికి నేను రీచ్ అవుతాను అనుకున్న వాళ్ళకి 6 నెలలు ఒక 10 మందికి, 6 నెలలు గుర్తుపెట్టుకోండి, 1 నెల 2 నెలలు కాదు, 6 నెలలు 10 మందికి ఫ్రీ హాస్టల్ ఇప్పించడానికి రెడీగా ఉన్నాను. ఈ మాట విన్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి దయచేసి ఈ మాట నా మాటగా చెప్పండి. 100% దీన్ని ఫుల్ఫిల్ చేస్తా. ఓకే, ఎందుకంటే నేను ఎంక్వైరీస్ నేను రిసీవ్ చేసుకుంటుంటాను కాబట్టి ఇవి వింటున్నాను. మరి లైఫ్లో పేబ్యాక్ టు సొసైటీ కావచ్చు, లేకపోతే నా స్టైల్ కావచ్చు, ఏదైనా సరే చేయాలనిపించింది కాబట్టి చెప్తా ఉన్నాను. ఇంకొకటి ఈరోజు అప్డేట్ ఏంటంటే, మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈలు కావచ్చు, ఏడీలు కావచ్చు, డీలు కావచ్చు, మిత్రులు, ఆప్తమిత్రులు, కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈరోజు పేపర్లు కూడా చూశారు, కామన్ ఎగ్జామ్ కార్పొరేషన్ జెన్కో ట్రాన్స్కో డిస్కౌంట్స్కి కామన్ ఎగ్జామ్, డీజీపీఎస్సీ పెడితే సపరేట్ ఎగ్జామ్. మరి కామన్ ఎగ్జామ్ పెడితే ఏం సిలబస్ ఉంటుందంటే 100% గేట్ సిలబస్ ఉంటుంది. మరి గేట్ సిలబస్ పెడితే మాత్రం గుర్తుపెట్టుకోండి, గేట్లో మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్కి 30 మార్క్స్ అయితే 30 మార్క్స్, క్వాలిఫికేషన్ మార్క్స్ 24 మార్క్స్. కనీసం క్వాలిఫై కాలేకపోతున్నారు, లక్షల ఫీజులు కట్టుకొని 1 మార్కులో పోయిందంటున్నారు. ఎందుకు కారణం అంటే మ్యాథ్స్ని ఇడిచిపెడుతున్నారు, ఆప్టిట్యూడ్ సరిగ్గా చదువుతలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచే అనుకోండి, ఫిక్స్ అవ్వండి. సో కంపల్సరిగా మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ రెగ్యులర్గా మన షెడ్యూల్లో దానికి కొంత సమయము, 1 గంట సమయాన్ని ఇవ్వండి. మ్యాథ్స్ మీరు స్ట్రాంగ్ అవుతే, మ్యాథమెటికల్గా మీరు స్ట్రాంగ్ అవుతే ఇంకో సబ్జెక్ట్కి ఈజీగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ ఒక్కటే కాదు, నెట్వర్క్స్ కూడా మ్యాథ్సే, కంట్రోల్స్ కూడా మ్యాథ్సే, డిజిటల్ కూడా మ్యాథ్సే. మ్యాథమెటికల్ అండ్ లాజికల్ రిలేటెడ్గా ఉన్న సబ్జెక్టులని 1 గంట సమయాన్ని ఇవ్వండి. నువ్వు ఏదైనా చదువు దయచేసి. ఓకే,
సో మరిన్ని వివరాలతో ఇంకో వీడియో తీస్తాను. సిలబస్ ఏముండడానికి అవకాశం ఉంది, మ్యాక్సిమం ముందే తెలుస్తుంది కాబట్టి ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ 6 నెలల సమయాన్ని, మీ 6 నెలల సమయాన్ని మాకు ఇవ్వండి. సబ్జెక్ట్ని మీకు ఇస్తాం, సబ్జెక్ట్ని ఇస్తాం. జాబ్ ఇస్తాను అనట్లేదు, జాబ్ కొట్టిస్తాను అనట్లేదు. జాబ్ కొట్టే దాంట్లో ముందు వరుసలో ఉండే విధంగా మీకు ఆ సబ్జెక్ట్ ఇవ్వడానికి మన సాయి విధాన్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ రెడీగా ఉంది. సో ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా నా మాటగా చెప్తా ఉన్నా. సో కోచింగ్ ఫీజులోనే కాకుండా హాస్టల్ కూడా 6 నెలలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక 10 మందికి అయితే ఇప్పివ్వడానికి రెడీగా ఉన్నాను. సో మీరు చేయవలసింది ఇక్కడ వచ్చిన తర్వాత జరిగే 3 చాప్టర్లు భయంకరంగా ప్రాక్టీస్ చేసుకొని మీరు టాప్లో వచ్చేటట్టు అంత నమ్మకం, అంత ధైర్యం ఉందంటే రండి, తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి ఈ వీడియోని మీ 10 మందికి షేర్ చేయడం కాదు, ఒక్కసారి నోరు విప్పి 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి విధాన్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ.